హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ థర్డ్ లెసన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆల్రెడీ ఈ టాపిక్ ను బేస్ చేసుకొని 3 వీడియోస్ చేశాము, LCM, HCF. మరి ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయి. అంటే నిశ్శేషంగా భాగించబడేటివి, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బేస్ చేసుకొని ఏవైనా 2 నెంబర్స్ బేస్ చేసుకొని వాటి మధ్యలో మధ్యలో ఉండేటువంటి నెంబర్స్ లో ఎన్ని 11 చే కానివ్వండి వాటిచే ఏ విధంగా డివిజిబుల్ అవుతాయి, అవి ఎన్ని, ఇలాంటి చాలా మోడల్స్ అయితే ఇంపార్టెంట్ మోడల్స్ ఈ వీడియోలో కవర్ చేయడం అయితే జరిగింది. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో భాజనీయ సూత్రాల గురించి క్లియర్ గా వచ్చింది, అదే విధంగా కారణాంకాల గురించి కూడా వచ్చింది. ఈ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇక్కడ వీడియోలో ఉండేది కాకుండా ఇంకొన్ని మోడల్స్ అనేవి మీకు ఆల్రెడీ 5th క్లాస్ లో వచ్చాయి ఫ్రెండ్స్. 5th క్లాస్ లో గుణిజాలు కారణాంకాలు అనే టాపిక్ లో అక్కడే డివిజబిలిటీస్ ఉన్నాయి, అదే విధంగా ఫ్యాక్టర్స్ కారణాంకాలు కూడా ఉన్నాయి. మీరు ప్లేలిస్ట్ లో 5th క్లాస్ అనేటువంటి ప్లేలిస్ట్ లో ఒకసారి చెక్ చేయండి. అక్కడ మీకు క్లియర్ గా ఆ టాపిక్ అనేది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. దాని కంటిన్యూషన్ లో ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి కంటిన్యూషన్ లో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అసలు ద్విముఖ సంఖ్య అంటే ఏంటి, ఇక్కడ బేసిక్స్ పరంగా 2 కాన్సెప్ట్స్ ఇచ్చాడు. ద్విముఖ సంఖ్య అంటే ఏంటి, అదే విధంగా పరిపూర్ణ సంఖ్య అంటే ఏంటి, పర్ఫెక్ట్ నెంబర్, దీన్ని ఇంగ్లీష్ లో మనం ఏమంటాము అంటే పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. ద్విముఖ సంఖ్యను ఇంగ్లీష్ లో మనము పాలిండ్రోమ్ అంటాం. మరి ఇక్కడ ద్విముఖ సంఖ్య అంటే అర్థం ఏంటి అంటే క్వశ్చన్ లోనే ఉంది చూడండి. ద్విముఖ అంటే 2 ముఖాలు, అంటే కుడి నుండి ఎడమ వైపు చదివినా, ఎడమ వైపు నుంచి కుడి వైపు చదివినా, ఏ విధంగా చదివినా ఒకే నెంబర్ ఉంటే ఆ సంఖ్యని మనం ఏమంటాము అంటే ద్విముఖ సంఖ్య అంటాం. తెలుగులో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసము వికట కవి అంటున్నాము. చూడండి, మీరు ఎలాగైనా చదవండి, వికట కవి. రివర్స్ చదివితే వికట కవి సేమ్ ఉంది కాబట్టి ఇది మనం ఏమంటాము అంటే పాలిండ్రోమ్ అంటాం. అదే ఇంగ్లీష్ పరంగా మేడం, MADAM లేదా మలయాళం, ఓకేనా, ఇలా ఏవైనా కానివ్వండి MADAM. రివర్స్ చదివినా MADAM సేమ్ ఉంది కాబట్టి ఈ MADAM కూడా మనకి ఏమవుతుంది అంటే పాలిండ్రోమ్ అవుతుంది. అదే నెంబర్ పరంగా తీసుకున్నాం అనుకోండి 121. రివర్స్ చదవండి 121. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 2 1, 1 2 3 2 1. రివర్స్ చదవండి 1 2 3 2 1. ఇలాంటి సంఖ్యను మనం ఏమంటాము అంటే ద్విముఖ సంఖ్య అంటాం. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వానిలో ద్విముఖ సంఖ్య కానిది గుర్తించండి అంటాడు. మరి ద్విముఖ సంఖ్య అంటే కుడి నుండి ఎడమ వైపు చదివినా, ఎడమ నుండి కుడి వైపు చదివినా కానీ నెంబర్ అనేది సేమ్ గా ఉంటే ఆ సంఖ్యను మనం ఏమంటాము అంటే ద్విముఖ సంఖ్య. బెస్ట్ ఎగ్జాంపుల్ 123. రివర్స్ లో కూడా 121 121. ఫర్ ఎగ్జాంపుల్ 124 తీసుకున్నాం అనుకోండి 124. రివర్స్ నుంచి అయితే 421. రెండు సమానం కాదు కాబట్టి ఇది ద్విముఖ సంఖ్య కాదు. ఇది ద్విముఖ సంఖ్య. పాలిండ్రోమ్ అంటే ఏంటి. నెక్స్ట్ పరిపూర్ణ సంఖ్య అంటే ఏంటి, ఇది ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకుని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ పర్ఫెక్ట్ నెంబరా కాదా, పరిపూర్ణ సంఖ్యనా కాదా అని మనం ఎలా చెప్పగలము అంటే ఆ సంఖ్యకి కారణాంకాలు కనుక్కున్న తర్వాత ఆ కారణాంకాలు మొత్తము కూడగా తీసుకున్న నెంబర్ ఏదైతే ఉంటుందో, ఓకేనా, దానికి డబల్ ఉంది అనుకోండి, అది పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకుంటున్నా. 6 మరి 6 అనేది పర్ఫెక్ట్ నెంబరా కాదా ఒక్కసారి చెక్ చేద్దాం. మరి 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, కారణాంకాలు 1 6 6, ఇంకేం రాయొచ్చు 2 3 6, నెక్స్ట్ 3 2 6, నెక్స్ట్ 6 1 6. ఇంతకన్నా పాసిబిలిటీస్ లేవు. అంటే ఫ్యాక్టర్స్ ఏమేమవుతాయి మనకి, 6 యొక్క కారణాంకాలు ఏమవుతాయి 1 2 3 6. ఇంతకన్నా మన కారణాంకాలు ఎక్స్ట్రా అయితే లేవు. ఇప్పుడు ఈ కారణాంకాలు మనం ఏం చేయాలంటే కూడాలి. కారణాంకాలు కూడితే ఎంత వస్తుంది చూద్దామా. 6 + 3 9, 9 + 1 10, 11 12. మొత్తము ఫ్యాక్టర్స్ అన్ని కూడితే ఎంత వస్తుంది 12 వస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే నెంబర్ తీసుకున్నామో, ఓకేనా, 2 ఇంటూ మనం తీసుకున్న నెంబర్ చేసాము అనుకోండి, ఇది కరెక్ట్ అయితే అంటే కారణాంకాలు మొత్తానికి సమానం అయితే ఈ సంఖ్యను మనం ఏమంటాము అంటే పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. మరి ఇక్కడ 2 ఇంటూ మనం తీసుకున్న నెంబర్ ఎంత సంఖ్య 2 6. మనం తీసుకున్న సంఖ్య 6 కాబట్టి 2 6 అంతా 12. కారణాంకాలు సమ్ చేసిన మనకి ఎంత వచ్చింది 12 వచ్చింది కాబట్టి రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి 6 ని మనం ఏమంటాము అంటే పరిపూర్ణ సంఖ్య, పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. ఈ విధంగా మనము పర్ఫెక్ట్ నెంబర్ ఏ విధంగా చెప్పాలి, ద్విముఖ సంఖ్య ఏ విధంగా చెప్పాలి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేద్దాం. మరి ప్రాబ్లమ్స్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయము, ఎవరైనా SGT ని బేస్ చేసుకుని మనం ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఒక షెడ్యూల్ ప్రకారము రెఫరెన్స్ కోసం మీకు కంప్లీట్ వీడియోస్ ఇస్తూ
మనం 100% సిలబస్ కి అనుగుణంగా ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా బిల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, భాజనీయ సూత్రాలు కారణాంకాలను బేస్ చేసుకొని 5th క్లాస్ లో అది చూసిన తర్వాత దాని కంటిన్యూషన్ ఇది చెక్ చేసుకోగలరు. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే 11 చే నిశేషంగా భాగించబడే 2000 మరియు 2100 మధ్య గల సంఖ్యలు ఎన్ని అంటే ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు అంటే 2000 కి 2100 కి మధ్యలో ఉండేటువంటి సంఖ్యలలో అంటే 2001 2002 2003 ఇలా మధ్యలో ఉండేటువంటి సంఖ్యలలో 11 చే భాగించబడేటువంటి సంఖ్యలు ఎన్ని కలవని అడిగాడు ఫ్రెండ్స్. మరి దీనికి చిన్న లాజిక్ ఏంటి, మరి ఇక్కడ 11 చేయని కాదు, అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 6 కావచ్చు, 11 కావచ్చు, లేదా 8 కావచ్చు, 12 కావచ్చు, ఏ విధంగా ఇచ్చినా కానీ బట్ కాన్సెప్ట్ మాత్రము సేమ్. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటి అంటే 11 చే నిశేషంగా భాగించబడేటువంటి వరుస సంఖ్య మనం కొన్ని అబ్జర్వ్ చేసాము అనుకోండి. చూడండి ఇక్కడ 11 1 11, 11 2 22, 11 3 33, 11 4 44. ఇప్పుడు ఈ యొక్క కామన్ డిఫరెన్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి? డిఫరెన్స్ అంటే మనకి గ్రేటర్ వాల్యూ మైనస్ స్మాలర్ వాల్యూ. అంటే ఇక్కడ రెండవ పదము మైనస్ మొదటి పదం తీసుకున్నాం అనుకోండి, 22 మైనస్ 11 11 అవుతుంది, 33 మైనస్ 22 11 అవుతుంది, 44 మైనస్ 33 11 అవుతుంది, తర్వాత వచ్చేటువంటి 55 మైనస్ 44 కూడా ఏమవుతుంది 11 అవుతుంది. అంటే ఇక్కడ 11 చే డివిజిబుల్ అయ్యేటువంటి వరుస సంఖ్యలు తీసుకున్నప్పుడు వీటి మధ్య కామన్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే సేమ్ గా ఉంటుంది. ఆ కామన్ డిఫరెన్స్ కూడా ఎంత ఉంటుంది అంటే 11 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 చే భాగించబడి ఒకసారి అబ్జర్వ్ చేస్తాం అనుకోండి, 6 నెక్స్ట్ 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30 ఇలా 6 తో డివిజిబుల్ అయ్యేటువంటి వరుస నెంబర్స్ తీసుకున్నప్పుడు వాటి యొక్క కామన్ డిఫరెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, ఆ కామన్ డిఫరెన్స్ ఏమైందో ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. 12 మైనస్ 6 6, 18 మైనస్ 12 6, 24 మైనస్ 18 6, 30 మైనస్ 24 6. అంటే ప్రతి కామన్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది 6 గా ఉంటుంది. ఎందుకని ఇవన్నీ 6 తే డివిజిబుల్ అయ్యేటువంటివి కాబట్టి. ఇక్కడ మీరు ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కామన్ డిఫరెన్సెస్ అనేటివి సేమ్ గా ఉంటే అంటే ఇచ్చినటువంటి సిరీస్ లో కామన్ డిఫరెన్స్ అంటే పదాంతరము అంటాం తెలుగులో. కామన్ డిఫరెన్సెస్ సేమ్ గా ఉంటే అవి ఏ సిరీస్ లో ఉన్నట్టు అంటే ఏపీలో ఉన్నట్టు. అంటే ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం, అంక శ్రేణిలో ఉన్నట్టు. ఇక్కడ మీకు 3 టర్మ్స్ ఉన్నాయి, ఏపీ, జీపీ, హెచ్పి. వీటిని బేస్ చేసుకుని ఒక స్పెషల్ వీడియో కూడా చేసాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి రికలెక్ట్ చేస్తున్నా. ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అంక శ్రేణి అంటాం. జీపీ జామెట్రిక్ ప్రోగ్రెషన్, హెచ్పి హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంటాం. అంటే ఇక్కడ కామన్ డిఫరెన్సెస్ సేమ్ గా ఉంటే ఇచ్చిన సిరీస్ అనేది ఏపీ సిరీస్ లో ఉన్నట్టు, కామన్ రేషియోస్ ఈక్వల్ గా ఉంటే ఇచ్చిన సిరీస్ అనేది జీపీలో ఉన్నట్టు, ఏపీ యొక్క రెసిప్రోకల్ మనకి ఏమవుతుంది అంటే హెచ్పి అవుతుంది. మరి ఇక్కడ కామన్ డిఫరెన్సెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి అది ఏ సిరీస్ లో ఉన్నట్టు అంటే ఏపీ సిరీస్ లో ఉన్నట్టు. మరి ఏపీ సిరీస్ లో ఉంటే ఇచ్చినటువంటి సిరీస్ అనేది ఏపీ సిరీస్ లో ఉంటే ఎంత టర్మ్ ఫార్ములా ఏమవుతుంది, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎంత టర్మ్ టిఎన్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇచ్చిన సిరీస్ అనేది ఏపీలో ఉన్నప్పుడు ఎంత టర్మ్ కనుక్కోవడం కోసం ఫార్ములా ఏంటి అంటే టిఎన్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. మరి ఇక్కడ టిఎన్ అంటే అర్థం ఏంటి అంటే లాస్ట్ టర్మ్, చివరి పదము అంటాం. టిఎన్ అంటే ఎంత టర్మ్ అంటాం అంటే చివరి పదము అని. ఇక్కడ ఏ అంటే అర్థం ఏంటి అంటే ఫస్ట్ టర్మ్, మొదటి పదము అంటాం. ఎన్ అంటే అర్థం ఏంటి అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే సంఖ్యల అంటే ఇచ్చినటువంటి సంఖ్యల యొక్క సంఖ్య, పదాల సంఖ్య అంటాము. డి అంటే అర్థం ఏంటి అంటే కామన్ డిఫరెన్స్ అంటే వాటి యొక్క పదాంతరము అంటాం, కామన్ డిఫరెన్స్ అంటాం. మరి ఇక్కడ కామన్ డిఫరెన్స్ మనకు తెలుసు 11 అని తెలుసు. ఎన్ మధ్య గల సంఖ్యలు ఎన్ని మనకు కనుక్కోవాల్సింది ఎన్ కనుక్కోవాలి. మరి మొదటి పదము చివరి పదం తెలిస్తే చాలు. మరి ఇప్పుడు మొదటి పదం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, చివరి పదం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మరి ఇక్కడ మొదటి పదం అంటే ఏంటి, 2000 తర్వాత 11 చే డివిజిబుల్ అయ్యేటువంటి మొదటి సంఖ్య. మధ్యలో మనకు ఎన్ని అనవసరము, 2000 తర్వాత వచ్చేటువంటి 11 చే భాగించబడే మొదటి సంఖ్య. 2100 కి ముందు ఏదైతే ఉంటుందో 11 చే భాగించబడేటువంటి ఆ సంఖ్యనే మనకి ఏమవుతుందంటే చివరి సంఖ్య అవుతుంది. మరి మొదటి సంఖ్య ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. మనకి ఇచ్చినటువంటి నెంబర్ ఇక్కడ 2000 కదా, ఫస్ట్ 2000 తీసుకుంటున్నా.
ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అడిగింది? 2000 నుంచి 2100 అడిగాడు కాబట్టి ఫస్ట్ 2000 తీసుకుంటున్నా. ఈ 2000 ని దేంతో భాగించాలి? 11 చే భాగించాలి. సో 11 చే భాగిస్తున్నా. 11 1 జా 11 9 0 11 8 జా 88 2 0. ఇక్కడ మీకు తెలియాల్సినటువంటి ఇంకో పాయింట్ ఉంది. మనకు 2000 తర్వాత సంఖ్య కావాలా, 2000 కి ముందు సంఖ్య కావాలా? 2000 కి 2100 కాబట్టి 2000 తర్వాత వచ్చే సంఖ్య కావాలి. 2000 తర్వాత సంఖ్య కాబట్టి ఇక్కడ మనకు ప్రాసెస్ లో కూడా 20 తర్వాత వచ్చేటువంటి నియరెస్ట్ వాల్యూ ఉండాలి. ఎందుకు మళ్ళీ చెప్తున్నా, మామూలు ప్రాసెస్ చేయకూడదు. 11 1 11 అని చేసేసి రిమైండర్ 9 అని చేయకూడదు. ఇక్కడ 2000 తర్వాత సంఖ్య కావాలి కాబట్టి ఇక్కడ కూడా డివిజిబిలిటీలో 20 తర్వాత సంఖ్య ఉండాలి, నియరెస్ట్ వాల్యూ ఉండాలి. అంటే ఇక్కడ 11 1 11 11 2 22. అంటే 20 కన్నా 22 ఎక్కువనే, ఇంతకన్నా నియరెస్ట్ వాల్యూ లేదు. అంటే 20 కన్నా 22 ఎంత ఎక్కువ? +2 ఎక్కువ. కాబట్టి ఈ +2 మనం ఏం చేయాలంటే దీనికి యాడ్ చేయాలి. దీనికి యాడ్ చేస్తే 2000 ఒక +2 ఏమవుతుంది? 2002. అంటే ఫస్ట్ 11 చే డివిజిబుల్ అయ్యేటువంటి నెంబర్ ఏమవుతుంది అంటే 2002 అవుతుంది. దిస్ ఇస్ ఫస్ట్ స్టెప్. అంటే మొదటి సంఖ్య ఏంటో మనము కనుక్కోగలిగాము. నెక్స్ట్ చివరి సంఖ్య. చివరి సంఖ్య ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం. మనం 2000 నుంచి ఎంత వరకు అడిగాడు? 2100 వరకు అడిగాడు కాబట్టి సేమ్ 2100 ని దేంతో భాగించాలి? 11 చే భాగించాలి. 11 1 11 10 0 11 9 99 1 0. ఇప్పుడు చూడండి 2100 కి ముందు కదా మనకు కావాల్సింది. సో ముందు కావాలి కాబట్టి మామూలు భాగాహార ప్రాసెస్ చేయడమే. అంటే దానికన్నా ముందు, అంటే 20 కన్నా ముందు వచ్చినట్టుగా మామూలు ప్రాసెస్ కదా. అలా చేస్తే 11 కన్నా 10 తక్కువ కాబట్టి 0 పెట్టుకుంటే రిమైండర్ ఎంత వస్తుంది? 10 వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 10 ను మనం ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే దీనికన్నా ముందు సంఖ్య కావాలి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తున్నాము, దీని తర్వాత కాబట్టి ఏం చేస్తున్నాము? ప్లస్ చేస్తున్నాము. మరి 2100 నుంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత అవుతుంది? 2090. అంటే ఇక్కడ ఫస్ట్ సంఖ్య 2002 అవుతుంది, చివరి సంఖ్య 2090. మరి ఇప్పుడు చూడండి, చివరి సంఖ్య తెలుసు, ఫస్ట్ సంఖ్య తెలుసు, కామన్ డిఫరెన్స్ తెలుసు. మనం ఏం కనుక్కోవచ్చు? n ఈజీగా కనుక్కోవచ్చు. దాని యొక్క రిజల్ట్ నేను ఇక్కడ వేస్తున్నా ఫ్రెండ్స్. చివరి సంఖ్య ఎంత? 2090. ఈ ప్లస్ ఈ సైడ్ వచ్చింది అనుకోండి మైనస్ అవుతుంది కదా. ఇది ఏ ప్లస్ ఏ కదా, అప్పుడు ఈ ప్లస్ వస్తే ఏమవుతుంది? మైనస్. అంటే మొదటి పదం ఈ సైడ్ వస్తే మైనస్. మైనస్ 2002. ఈ డి ఇది మల్టిప్లై లో ఉంది కాబట్టి ఈ డి వస్తే ఏమవుతుంది? బై అవుతుంది. కాబట్టి బై ఏం క్యాలిక్యులేట్ చేయాలి? డి కామన్ డిఫరెన్స్ 11. దట్ ఈస్ ఈక్వల్ ఏమవుతుంది? n-1. కాబట్టి మీరు సపరేట్ గా పక్కనే చేయండి. ఓకేనా? 2090 లోంచి 2002 తీసేసామనుకోండి ఎంత వస్తుంది? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, 88 వస్తుంది బై 11. ఈ -1 ఇటు వస్తే ఏమవుతుంది? +1. దట్ ఈస్ ఈక్వల్ టు n. 11 1 11 8 8 + 1 ఎంత? 9. అంటే ఇక్కడ మొత్తము ఎన్ని సంఖ్యలు ఉంటాయి అంటే 9 సంఖ్యలు ఉంటాయి. ఎన్ని సంఖ్యలు ఫ్రెండ్స్? ఇక్కడ 9 సంఖ్యలు. మరి దీన్ని మనం ఇంకో విధంగా చెప్పొచ్చు. ఏ విధంగా చెప్పొచ్చు అంటే సేమ్ ప్రాసెస్ అయితే సేమ్. ఇక్కడ 2000 తర్వాత వచ్చేటువంటి మొదటి సంఖ్య 2100 కి ముందుండేటువంటి చివరి సంఖ్య అనుకుంటే చివరి సంఖ్య మైనస్ మొదటి సంఖ్య బై ఇక్కడ 11 ఇచ్చి 11 చేసి ఆ క్యాలిక్యులేషన్ తర్వాత +1 చేస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా అదే చేశాను చూడండి. చివరి సంఖ్య మైనస్ మొదటి సంఖ్య బై 11 ఇచ్చాడు కాబట్టి +1 ఏం చేయాలి? ఈ -1 వస్తే +1 కదా. తర్వాత ఏం చేశాను? +1 చేసామనుకోండి మనకి ఎన్ని సంఖ్యలు ఉన్నాయో ఈజీగా తెలిసిపోతుంది. ఇది సంఖ్యలు కనుక్కోవడం కోసము యూజ్ చేసేటువంటి ఫార్ములా. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు నీట్ గా రాసుకుంటే స్టెప్ బై స్టెప్ గా ఈజీగా అర్థమైపోతుంది. ఇదే క్వశ్చన్ ని మధ్యలో గల సంఖ్యలు ఎన్ని అని అడగకుండా 11 నుంచి నిశేషంగా భాగించబడే 2000 మరియు 2100 మధ్య గల సంఖ్యల మొత్తం ఎంత అని అడిగాడు అనుకోండి. సంఖ్యలు ఎన్ని అని కాకుండా సంఖ్యల మొత్తం ఎంత అని అడిగితే దానికి ఫార్ములా Sn is equal to sum of n terms. Sn is equal to 2a plus n-1 into d. ఏం చెప్పచ్చు ఫ్రెండ్స్? ఇక్కడ n/2 ఆఫ్. సో ఒక్కసారి మీరు ఫార్ములా అబ్జర్వ్ చేస్తే n/2 ఆఫ్ 2a plus n-1 into 2 అనేటువంటి ఫార్ములా యూజ్ చేస్తే మనకు వీటి యొక్క మొత్తం వచ్చేస్తుంది. ఇన్ కేస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో 200 మరియు 200 అని 2100 మధ్య గల సంఖ్యల మొత్తం ఎంత అని అడిగితే ఫార్ములా ఏమవుతుంది? n/2 ఆఫ్ 2a plus n-1 into 2. n-1 into d. ఇక్కడ n అంటే అర్థం ఏంటి? నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని? 9. సేమ్ ఫార్ములా 9.
ఏ అంటే అర్థం ఏంటి ఫస్ట్ టర్మ్, ఎన్ అంటే అర్థం ఏంటి 9, డి అంటే అర్థం ఏంటి కామన్ డిఫరెన్స్. ఈ ఫార్ములా అప్లై చేసి ఆ మధ్యలో ఉండేటువంటి సంఖ్యల మొత్తం కూడా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫార్ములా ఏంటి n/2 ఆఫ్ 2a + n - 1 ఇంటూ డి. నెక్స్ట్ క్వశ్చన్, 6 చేత నిశ్శేషంగా భాగించబడి 100 మరియు 200 ల మధ్య ఉన్న సంఖ్యలు ఎన్ని? ఇక్కడ 6 అడిగాడు కాబట్టి 100 కి ఫస్ట్ 100 క్యాలిక్యులేట్ చేస్తున్నా. 6 కదా, 6 1 6 4 0. ఇప్పుడు మనకు కావాల్సిన 100 కి లోపు కదా, 100 కి లోపు కాబట్టి 100 తర్వాత నెంబర్ కావాలి. 100 తర్వాత నెంబర్ కాబట్టి ఇక్కడ 40 తర్వాత నెంబర్. 6 7 42. ఎంత ఎక్కువ ఉంది? +2 ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ 100 + 2 ఎంత? 102. దిస్ ఇస్ ఫస్ట్ నెంబర్. నెక్స్ట్ ఎంత వరకు? 200 వరకు అడిగాడు కాబట్టి 200 ని దేంతో డివైడ్ చేయాలి? 6. ఇప్పుడు దీనికన్నా ముందు నెంబర్ కావాలి. 6 3 18, 2 0, అగైన్ 6 3 18. 20 కానీ 8 ఎంత తక్కువ ఉంది? 2 తక్కువ ఉంది కాబట్టి 200 నుంచి 2 ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. దట్ ఈస్ 198. అంటే ఫస్ట్ టర్మ్ 102, లాస్ట్ టర్మ్ 198. ఏం చెప్పాను? లాస్ట్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ తీసేసి బై దేని చేతి డివిజిబుల్ చేస్తున్నాం అది చేసి +1 చేస్తే సరిపోతుంది. దట్ మీన్స్ 198 మైనస్ 102 బై దేని చే 6 చే +1. 198 నుంచి 102 తీసేసాం అనుకోండి 96 వస్తుంది బై 6. 6 1 6 1 6, 3 ఉంటుంది, 6 16. ఇక్కడ ఒక 1, 16 + 1 ఎంత? 17. అంటే మొత్తము 6 చే భాగించబడేటువంటి సంఖ్యలు ఎన్ని కలవు అంటే 17 కలవు. నెక్స్ట్ క్వశ్చన్, 2 3 4లను ఉపయోగించి 3 వేరు 3 అంకెల సంఖ్యలు రాయగా 2 3 4 ఈ 3 డిజిట్స్ ఉపయోగించి 3 వేరు 3 అంకెల సంఖ్యలు రాయాలి. 3 అంకెల సంఖ్యలు ఏ విధంగా రాయాలో చూద్దాం. 3 అంకెల సంఖ్యలు రాయగా వీటిలో 9 చే భాగించబడే సంఖ్యలు ఎన్ని కలవు అని అడిగాడు. ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. ఓకేనా? ఇదే క్వశ్చన్ మనం 2 విధాలుగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకోవచ్చు అంటే 2, 3, 4లను ఉపయోగించి 3 వేరు 3 అంకెల సంఖ్యలు ఎన్ని రాయగలము అంటాడు. 3 అంకెల సంఖ్యలు ఎన్ని రాయగలము అంటాడు. మరి ఆ ప్రాసెస్ ఏంటి? ఇన్ కేస్ 3 కాకుండా 4 ఇచ్చాడు అనుకోండి, 4ను బేస్ చేసుకొని 4 అంకెల సంఖ్యలు విడివిడిగా ఎన్ని రాయగలము అంటాడు. మరి 0 లేనప్పుడు ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. ఓకేనా? ఇక్కడ 2 3 4 ఇచ్చినటువంటి డిజిట్స్ లో 0 లేదు కాబట్టి 1 2 3 కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ నెంబర్స్ రాయొచ్చు ఫ్రెండ్స్. ఎన్ని నెంబర్స్ రాయొచ్చు? 3 ఫ్యాక్టోరియల్ నెంబర్స్ రాయొచ్చు. 3 ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటి? 3 ఇంటూ 2 ఇంటూ 1 అని. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని. ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ కాబట్టి 3 ఇంటూ 2 ఇంటూ 1, 3 2 6. అంటే ఇక్కడ ఈ డిజిట్స్ ను బేస్ చేసుకొని 3 వేరు 3 అంకెల సంఖ్యలు మనం ఎన్ని రాయగలము అంటే 6 రాయగలము. ఇన్ కేస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో 2 6 8 5 ఈ 4 అంకెలను ఉపయోగించి 4 అంకెల సంఖ్యలు ఎన్ని రాయగలము అని అడిగాడు అనుకోండి. 1 2 3 4 ఇక్కడ ఇచ్చినటువంటి డిజిట్స్ లో 0 లేదు కాబట్టి ఎన్ని రాయగలము? 4 ఫ్యాక్టోరియల్. 1 2 3 4 కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటి? 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 4 3 12, 12 2 24. ఎన్ని రాయగలము అంటే 24 రాయగలము. మరి ఇక్కడ 6 అంటున్నాం. ఆ 6 ఏంటో చూద్దాం. ఫస్ట్ 2 3 4 234 రాయొచ్చా? నెక్స్ట్ స్టార్టింగ్ నెంబర్ 2 కామన్, 34 ని రివర్స్ చేసామనుకో 43 రాయొచ్చా? నెక్స్ట్ 3 ఫస్ట్ తీసుకుంటున్నా 3 24 రాయొచ్చా? నెక్స్ట్ 3 అలాగే ఉంచుతున్నా 24 రివర్స్ చేస్తే 42 రాయొచ్చా? నెక్స్ట్ 4 ఫస్ట్ తీసుకుంటున్నా 4 23 రాయొచ్చా? నెక్స్ట్ 4 23 రివర్స్ చేస్తున్నా 432 రాయొచ్చా? ఇంతకన్నా పాసిబిలిటీ ఉన్నాయేమో లేదు చూడండి ఒక్కసారి. అంతకన్నా పాసిబిలిటీ అయితే లేదు. అంటే మొత్తం ఎన్ని వేస్ రాయగలము అంటే 6 వేస్ లో రాయగలము. ఆ 6 నెంబర్స్ ఏంటి అంటే ఇవి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం 2 విధాలుగా క్వశ్చన్ ని తీసుకోవాలి. ఎన్ని 3 అంకెల సంఖ్యలు రాయగలము అంటే 6 అయిపోయింది ఆన్సర్. ఓకేనా? ఇక్కడ ఎన్ని 4 అంకెల సంఖ్యలు రాయగలము అంటే 24. అదే 5 డిజిట్స్ ఇచ్చారనుకోండి 5 ఫ్యాక్టోరియల్. 6 డిజిట్స్ ఇస్తే 6 ఫ్యాక్టోరియల్. ఎప్పుడు? ఇచ్చిన డిజిట్స్ లో 0 లేనప్పుడు. ఇక్కడ క్వశ్చన్ మనకి ఇది కాదు, రాయగా ఇవి 9 చే భాగించబడే సంఖ్యలు ఎన్ని కలవు అని అడిగాడు. అంటే వీటిలో ఈ 6 లో 9 చే భాగించబడే సంఖ్యలు ఎన్ని కలవు అని అడిగాడు. ఇట్స్ ఎ సింపుల్ లాజిక్. 9 చే భాగించబడాలి అంటే అసలు ఈ కండిషన్ కూడా చేయాల్సిన అవసరంలా.
ఏదైనా ఒక సంఖ్య 9 చే భాగించబడాలి అంటే కండిషన్ ఏంటి? ఇచ్చిన సంఖ్యలోని అంకెలను కూడగా వచ్చిన మొత్తము, ఇచ్చిన సంఖ్యలోని అంకెలను కూడగా వచ్చిన మొత్తము 9 చే భాగించబడితే ఆ సంఖ్య 9 చే భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 9 చే భాగించబడుతుందా? ఇది 9 చే భాగించబడదా మనకి ఎలా చెక్ చేయాలి? ఇచ్చిన సంఖ్యలోని అంకెలను కూడాలి. అంకెలను కూడడం అంటే 4 + 3 7, 7 + 7 14, 14 + 4 18, 18 + 2 20. అంటే అంకెలను కూడగా వచ్చిన మొత్తం ఎంత? 20. మరి 20 9తో పోతుందా? అంటే 20 అనేది 9th టేబుల్లో ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇది 9 చే భాగించబడదు. ఓకేనా? వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక్కసారి కౌంట్ చేస్తున్నా. 7 + 3 10, 19, 22, 30. మరి 30 అనేది 9 చే పోతుందా? పోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి 73,935 అనేది 9 చే పోతుందా? 9 చే నిశ్శేషంగా భాగించబడుతుందా? మరి 9 చే నిశ్శేషంగా భాగించబడే కండిషన్ ఏంటి? ఇచ్చిన సంఖ్యలోని అంకెలు ఏం చేయాలి? కూడాలి. కూడుతున్నా. 7 + 3 10, 10 + 9 19, 19 + 3 22, 22 + 5 27. మరి 27 9th టేబుల్ లో ఉంటుందా? 9 3 27 పోతుంది. కాబట్టి ఈ నెంబర్ 9 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. అది 9 యొక్క కండిషన్. సేమ్ 9 యొక్క కండిషన్ ఏదైతే ఉంటుందో 3 యొక్క కండిషన్ కూడా సేమ్. మరి ఇక్కడ ఒక్కసారి మనం అంకెలు కూడామనుకోండి. 2 + 3 5, 5 + 4 ఎంత? 9. ఇక్కడ తీసుకున్న 6 సంఖ్యలలో మనకు ఉండేటువంటి డిజిట్స్ ఏంటి? 2 3 4 కామన్ నెంబర్స్, కామన్ డిజిట్స్. కాబట్టి 2 + 3 ఎంత? 5, 5 + 4 ఎంత? 9. 9 అనేది 9తో పోతుంది కదా? పోతుంది. కాబట్టి ప్రతి సంఖ్య ఖచ్చితంగా 9 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. మరి ఇచ్చినటువంటి 2 3 4 డిజిట్స్ ను ఉపయోగించుకొని రాయగల 3 అంకెల సంఖ్యలో 9 చే భాగించబడేటువంటి సంఖ్యలు ఎన్ని కలవు అంటే మొత్తము 6. కాబట్టి మొత్తం ఎన్ని? 6 కలవు. ఎందుకని? ఇచ్చిన సంఖ్యలోని అంకెలను కూడగా వచ్చిన మొత్తము 9 చే భాగించబడుతుంది. కాబట్టి ఆ సంఖ్య 9 చే భాగించబడుతుంది. అలా చెక్ చేసామనుకోండి, ఈ 6 సంఖ్యలు ఖచ్చితంగా 9 చే నిశ్శేషంగా భాగించబడతాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ 9. నెక్స్ట్ 11 చే నిశ్శేషంగా భాగించబడే 1 2 3 4 సంఖ్యకు అతి దగ్గరలో గల సంఖ్య ఏంటి అంటే అర్థం ఏంటి? 1234 కి దగ్గరలో ఉండేటువంటి 11 చే భాగించబడే సంఖ్య ఏంటని అడిగాడు. సింపుల్ ప్రాసెస్. 1 2 3 4 దేంతో భాగించాలి? 11 తో భాగించాలి. ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయింది అనుకోండి, ఇంకా ఇదే. ఎగ్జాక్ట్ గా భాగించబడలేదు అనుకోండి, ఒకసారి తక్కువ చూడండి, ఒకసారి ఎక్కువ చూడండి, దానికి దగ్గరలో ఏముందో ఈజీగా చెప్పేయచ్చు. 11 1s 11 1 3 11 1s 11 2 4 11 2s 22 11 2s 22. ఎంత వచ్చింది రిమైండర్? 2. ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది? 2. 2 ఎక్కువ ఉందా తక్కువ ఉందా? 2 తక్కువ ఉంది. చూడండి ఇక్కడ 24 కి 22 అనేది తక్కువ ఉందా ఎక్కువ ఉందా? తక్కువ ఉంది. కాబట్టి ఈ 2 ను మనం ఏం చేయాలి? లెస్ చేయాలి. లెస్ చేస్తే 1 2 3 2. ఇక్కడ 24 కన్నా మనం 23 తక్కువలో తీసుకున్నాము. అంటే 24 కన్నా 22 అనేది 2 తక్కువ ఉంది. కాబట్టి ఇచ్చిన నెంబర్ లో మనం 2 ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. మరి 2 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి 1 2 3 2 వస్తుంది. ఇన్ కేస్ దీని తర్వాత సంఖ్య కావాలి అనుకోండి, ఆన్సర్ అయితే ఇదే. ఇంతకన్నా తర్వాత నెంబర్ కూడా చెక్ చేద్దాం. 1 2 3 4 అగైన్ 11 తో చెక్ చేస్తున్నా. 11 1s 11 1 3 11 2s 11 1s 11 2 4. ఇప్పుడు దీనికన్నా తర్వాత నెంబర్ ఏమొస్తుంది చూద్దామా? 11 3s 33. 11 3s 33. మరి 24 కన్నా 33 ఎంత ఎక్కువ ఉంది? ఎంత ఎక్కువ ఉంది? 7 ఎక్కువ ఉందా? 24 అంటే ఇక్కడ 6 + 3 9 ఎక్కువ ఉంది. చూడండి, అంటే 24 కి 9 యాడ్ చేస్తానే కదా 9 ఎక్కువ ఉంది. 9 ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎంత యాడ్ చేయాలి? 9 యాడ్ చేయాలి. 9 యాడ్ చేస్తే 1 2 4 3. ఇప్పుడు 1 2 4 3 1 2 3 2. బట్ 1 2 3 4 కి దగ్గరలో ఉండేది ఏంటి? 1 2 3 2 ఉంది. కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే 1 2 3 2. 128 సంఖ్యకు ఏ కనిష్ట సంఖ్యను కూడినా అది 5 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు? 5 చే నిశ్శేషంగా భాగించబడుతుంది అడిగాడు. మరి ఏదైనా ఒక సంఖ్య 5 చే భాగించబడాలి అంటే కండిషన్ ఏంటి? ఇచ్చిన సంఖ్యలోని ఒకట్ల స్థానం విలువ 0 కానీ 5 కానీ ఉండాలి.
అంటే ఇచ్చినటువంటి సంఖ్యలో ఒకట్ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉంది అనుకోండి, ఆటోమేటిక్ ఆ సంఖ్య 5 చే భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 275 చివర్లో 5 ఉంది కదా, యూనిట్ ప్లేస్ లో 5 ఉంది కాబట్టి 5 చే డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3450 యూనిట్ ప్లేస్ లో 0 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది 5 తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఇచ్చిన సంఖ్యలోని ఒకట్ల స్థానంలో 5 కానీ 0 కానీ ఉంటే ఆ సంఖ్య ఆటోమేటిక్ గా 5 వచ్చే డివిజిబుల్ అవుతుంది. మరి ఇక్కడ ఇది 128 ఇచ్చాడు ఫ్రెండ్స్. మరి ఇక్కడ మనకేమడిగాడు, ఏ కనిష్ట సంఖ్యను కూడినా, అంటే దీన్ని ఖచ్చితంగా మనము ఏదో ఒక సంఖ్యనైతే కూడాలి. మరి కూడితే మనకు ఒకటో స్థానంలో 0 అయినా రావాలి, 5 అయినా రావాలి. మరి ఏది ఫస్ట్ రావడానికి ఛాన్స్ ఉంది, 0 రావడానికి ఛాన్స్ ఉంది. మరి ఎంత కూడితే, 2 కూడితే సరిపోతుందా? 128 ప్లస్ 2 ఎంత? 130. 135 తో పోతుందా? పోతుంది, ఎందుకంటే యూనిట్ ప్లేస్ లో 0 ఉంది కాబట్టి అది ఆటోమేటిక్ గా 5 చే డివిజిబుల్ అవుతుంది. సో ఏ కనిష్ట సంఖ్యను కూడాలి, ఇక్కడ 2 కూడితే సరిపోతుంది. 128 ప్లస్ 2 దట్ ఈస్ 130. 130 అనేది 5 చే డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇదే క్వశ్చన్ ఏ కనిష్ట సంఖ్యను తీసివేసినా ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసివేసినా ఇస్తే ఏం చేయాలి, 128 కి ఎంత తీసివేస్తే యూనిట్ ప్లేస్ లో 5 గానీ 0 గానీ, 128 కి 3 సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, 3 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 125 వస్తుంది. 125 లో 5 యూనిట్ ప్లేస్ లో ఉంది కాబట్టి 3 తీసివేసినా అది 5 చే డివిజిబుల్ అవుతుంది, 2 యాడ్ చేసినా అది 5 చే డివిజిబుల్ అవుతుంది. బట్ అకార్డింగ్ టు క్వశ్చన్ బేస్ చేసుకొని ఏ కనిష్ట సంఖ్యను కూడినా ఇచ్చాడు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 2 అవుతుంది. నెక్స్ట్ 276 సంఖ్య నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేసినా అది 10 చే నిశ్శేషంగా భాగించబడుతుంది అని ఇచ్చాడు. మరి ఏదైనా ఒక సంఖ్య 10 చే నిశ్శేషంగా భాగించబడాలి అంటే ఒకట్ల స్థానంలో ఖచ్చితంగా ఏముండాలి, 0 మాత్రమే ఉండాలి. ఒకట్ల స్థానంలో 0 ఉంది అంటే అది ఆటోమేటిక్ గా 10 చే డివిజిబుల్ అవుతుంది. మరి ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్య 276. మరి తీసివేసినా అని ఇచ్చాడో కూడమని ఇచ్చాడో, ఏ కనిష్ట సంఖ్యను తీసివేసినా మరి యూనిట్ ప్లేస్ లో 0 రావాలి అంటే -6 చేసాం అనుకోండి, 276 -6 ఎంత, 270. యూనిట్ ప్లేస్ లో 0 వచ్చింది కాబట్టి ఏ కనిష్ట సంఖ్యను తీసివేసినా అంటే మనకి ఏం రావాలి ఫ్రెండ్స్, ఇక్కడ 6 అనేటువంటి సంఖ్యను తీసివేసిన. సో ఆన్సర్ ఏమవుతుంది 6. ఇదే క్వశ్చన్ ఏ సంఖ్యను కూడగాని ఇచ్చాడు అనుకోండి, మరి 176 కి ఎంత కూడితే 0 రావడానికి ఛాన్స్ ఉంది, +4 చేస్తే సరిపోతుంది. 176 + 4 180 కాబట్టి కూడగా ఇస్తేనేమో +4 చేయాలి, తీసివేయగా ఇస్తేనేమో -6. బట్ ఇక్కడ క్వశ్చన్ లో తీసివేయగా ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 6 అవుతుంది. నెక్స్ట్ 9 చే నిశ్శేషంగా భాగించబడే అతి పెద్ద 4 అంకెల సంఖ్య ఏంటి అని అడిగాడు. అసలు అతి పెద్ద 4 అంకెల సంఖ్య ఏంటి? అతి పెద్ద 4 అంకెల సంఖ్య 9999 అంతకన్నా పెద్ద సంఖ్య లేదు. దాని తర్వాత వచ్చేది 5 అంకెల చిన్న సంఖ్య అవుతుంది. అంటే 4 అంకెల పరంగా ఇంతకన్నా పెద్ద సంఖ్య లేదు కాబట్టి అతి పెద్ద 4 అంకెల సంఖ్య ఎంత, 9999. దేని చే భాగించబడాలని ఇచ్చాడు, 9 చే భాగించబడాలి. ఇది ఆటోమేటిక్ గా 9 చే పోతుందా లేదా, 9 1 9 1 9 1 9 9 ఇది 9 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 9 చే భాగించబడే అతి పెద్ద 4 అంకెల సంఖ్య కూడా ఏమవుతుంది అంటే 9999 అవుతుంది. ఇన్ కేసు 11 చే అని ఇచ్చాడు అనుకోండి, ఎందుకంటే మల్టీపర్పస్ పరంగా చెప్పాలి కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇస్తాం, మనకేముంది ఇంకో రిలేటెడ్ గా ఇంకో మోడల్ బేస్ చేసుకుని ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ 9 చే అని ఇవ్వకుండా 11 చే అని ఇచ్చాడు అనుకోండి, ఇంతకన్నా పెద్ద సంఖ్య లేదు. అంటే 4 అంకెల పెద్ద సంఖ్య ఎంత అంటే 9999. కానీ ఇది ఎగ్జాక్ట్ గా 11 చే పోదు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, 11 చే పోతుందా, 11 9 11 తో కూడా పోతుంది ఫ్రెండ్స్. అంటే 11 చే భాగించబడే అతి పెద్ద 4 అంకెల సంఖ్య కూడా ఏమవుతుందంటే 9999 అవుతుంది. ఇన్ కేసు 8 ఇచ్చాడు అనుకోండి, ఓకేనా, అప్పుడు ఏం చేయాలి, 9999 దేంతో భాగించాలి, 8 తో. 8 1 8 1 9 8 2 16 3 9 8 4 32 8 5 40 కాదు కాబట్టి 8 3 8 4 32 ఎంత ఉంటుంది, 7 9. ఇప్పుడు మనకు కావాల్సింది దీనికన్నా తక్కువ నెంబర్ కదా, దీనికన్నా తక్కువ నెంబర్ కాబట్టి యాజ్ యూజువల్ మెథడ్ చేస్తే సరిపోతుంది. 9 7 972 ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 79 కన్నా 72 ఎంత తక్కువ ఉంది, 7 తక్కువ ఉంది కాబట్టి దీంట్లోంచి మనం ఏం సబ్ట్రాక్ట్ చేయాలి, 9 7 సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు 9992. అంటే ఇక్కడ అతి పెద్ద 4 అంకెల సంఖ్య ఏమవుతుంది అంటే 9992. దేంతో భాగించబడేది, 8 చే భాగించబడేది. 8 చే భాగించబడేది. కాండి చెక్ చేసుకోండి, ఇది ఖచ్చితంగా 8 చే భాగించబడుతుంది. మనకి ఇక్కడ 9 చే అని అడిగాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే 9999. నెక్స్ట్
20 లోపు గల ప్రధాన సంఖ్యలలో ఎన్ని జతల ప్రధాన సంఖ్యల మొత్తము 5 చే నిశ్శేషంగా భాగించబడుతుంది? ఇందాక నేను చెప్పాను 5 చే నిశ్శేషంగా భాగించబడాలి అంటే ఆ సంఖ్యలోని ఒకళ్ళ స్థానం విలువ 0 కానీ 5 కానీ ఉండాలి. మరి ఎన్ని లోపు ప్రధాన సంఖ్యలు? 20 లోపు గల ప్రధాన సంఖ్యలు. ముందు 20 లోపు ప్రధాన సంఖ్యలు ఏంటో చెప్పండి. 2. అతి చిన్న ప్రధాన సంఖ్య ఎంత? 2. తర్వాత 3, నెక్స్ట్ 5, నెక్స్ట్ 7, 11, 13, 17, 19. అవేనా 20 లోపు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? 1 2 3 4 5 6 7 8. మనకి ఎన్ని అడగలేదు. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు? ఎన్ని జతల ప్రధాన సంఖ్యల మొత్తము అంటే ఏవైనా 2 తీసుకొని జత అంటే 2. ఓకేనా? ఆ రెండింటి యొక్క మొత్తం మనం చేస్తే అది దేంతో పోవాలంట? 5 తో పోవాలంట. ఫస్ట్ 2 పాసిబిలిటీస్ చూద్దాము. 2 3 2 3 2 ప్లస్ 3 ఎంత? 5 5 తో పోతుంది. ఓకే. 2 ప్లస్ 5 7 పోదు. 9 13 పోదు. 2 13 ఎస్. 2 ప్లస్ 13 15 5 తో పోతుంది. 2 17 19 పోదు. 21 పోదు. 2 తో పోయి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ 3 తో 3 5 నో. 3 7 10 ఎస్. ఇక్కడ కూడా ఉంటుంది చూడండి. 3 7 10 కదా. 10 5 తో పోతుంది. 3 11 14 పోదు. 16 3 17 3 ప్లస్ 17 20 25 తో పోతుంది. నెక్స్ట్ 3 19 పోదు. నెక్స్ట్ 5 తో 5 ప్లస్ 7 పోదు. 5 11 పోదు. 5 13 పోదు. 5 17 22 పోదు. 5 నో. 7 పాసిబిలిటీస్. 7 11 18 7 ఒక 20 ఎస్. ఏమొస్తుంది? 7 13 7 13 7 ఒక 13 ఎంత? 20. 7 పోదు. 7 19 ఎంత? 26 నో. 11 24 నో. 28 నో. ఎస్. 11 19 30 ఎస్. నెక్స్ట్ 13 17 13 17 30 13 నో. 17 20 19 కూడా నో. అంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7. మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్? ఇక్కడ 7 పాసిబిలిటీస్. అంటే 20 లోపు ప్రధాన సంఖ్యలు తీసుకొని 2 అంటే పెయిర్ గా తీసుకుంటే వాటి యొక్క మొత్తము 5 చే భాగించబడేటువంటి జతలు ఎన్ని కలవు అంటే మనకి ఇక్కడ 7 కలవు. నెక్స్ట్ క్వశ్చన్. రెండంకెల ప్రధాన సంఖ్యలలో వాటి స్థానాలు తారుమారు చేసినప్పటికీ ప్రధాన సంఖ్యలు కాగలిగేటివి 100 లోపు ఎన్ని ఉన్నాయి అని ఇక్కడ ఏం అడిగాడు అంటే 100 లోపు ప్రధాన సంఖ్యలు తీసుకోండి. ఓకేనా? ఆ 100 లోపు ప్రధాన సంఖ్యలలో ఆ 2 తారుమారు చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 11 తీసుకుంటున్నా. ఓకేనా? 11 అంటే అర్థం ఏంటి? ఒక యూనిట్ ప్లేస్ అంటే 2 తారుమారు చేయాలి. 2 తారుమారు చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 13 తీసుకుంటున్నా. బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 13 తీసుకుంటున్నా. తారుమారు చేయండి. రెండంకెల ప్రధాన సంఖ్యలో వాటి స్థానాలు తారుమారు చేసినప్పటికీ వాటి స్థానాలు తారుమారు చేయాలంటే ఈ 3 ఇక్కడ రాయాలి, 1 ఇక్కడ రాయాలి. తారుమారు చేశాం కదా. తారుమారు చేసినప్పటికీ 2 ప్రధాన సంఖ్యలు కాగలిగేటివి అంటే 2 ప్రధాన సంఖ్యలు కావాలి. చూడండి 13 ప్రధాన సంఖ్య. తారుమారు చేశాను. 13 తారుమారు చేస్తే ఏమొస్తుంది? 31 వస్తుంది. ప్రధాన సంఖ్య అయిందా కాలేదా? 13 ప్రధాన సంఖ్యనే. అదే విధంగా 31 కూడా ప్రధాన సంఖ్యనే. ఇంకేమైనా పాసిబిలిటీస్ నేను చూడండి. 11 తీసుకున్నాం అనుకోండి, అది ఒక సంఖ్యనే కదా. తారుమారు చేసిన అదే సంఖ్య వస్తుంది కాబట్టి మనం తీసుకోనికి లేదు. ఇంకా పాసిబిలిటీస్ ఒక్కసారి చెప్పండి. ఓకే. 11 ఒకటి తారుమారు చేసిన 11. 13 నెక్స్ట్ 17 ఎస్ 17 తారుమారు చేస్తే 71. 13 ప్రధాన సంఖ్యనే. తారుమారు చేసినా మనకి ఏమొస్తుంది? 71 ప్రధాన సంఖ్యనే. నెక్స్ట్ 17 21 కాదు. 23 తారుమారు చేసాం అనుకోండి. 32 కాదు. 25 కాదు. 27 కాదు. 29 పాసిబిలిటీ. 92 కాదు. 31 తారుమారు చేస్తే ఏమొస్తుంది? 13 వస్తుంది. ఎస్ ఇది ఒక పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ 73 ఎస్ సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి? ఇంకా తర్వాత వచ్చే వాటిలలో 71 ఇక్కడ రివర్స్ వస్తే 71 రివర్స్ రాస్తే 17 ఇదొకటి. నెక్స్ట్ ఇంకా పాసిబిలిటీస్ ఇక్కడే కనిపిస్తుంది మనకు 73 కనిపిస్తుంది కాబట్టి 73 రివర్స్ రాస్తే 37. ఇంకేమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా? 90 పరంగా 97 అంటే 79 రివర్స్ రాస్తే 79. అవి మొత్తం రాసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. 79 97 అప్పుడు 97 కూడా రివర్స్ రాస్తే 79. ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నాకు తెలిసి ఇంతకన్నా పాసిబిలిటీస్ లేవు అనుకుంటా. మొత్తం ఏంటండి 1 2 3 4 5 6 7 8 టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అన్ని 8. అది కూడా 2 డిజిట్స్ ఉండాలి. అంతకన్నా తక్కువ ఉండకూడదు, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. ఇలా పాసిబిలిటీస్ ఉండేటువంటి పెయిర్స్ 8 ఒకసారి మీరు కూడా చెక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే 100 లోపు చెక్ చేయాలి కాబట్టి
ఇంకా ఉన్నాయేమో చెక్ చేయండి. ఓకేనా, 99% నాకు తెలిసి ఇవే అనుకుంటా. మనం మీరు కూడా ఒక్కసారి చెక్ చేయండి. ఇక్కడ కంటిన్యూషన్ లో 31, 37 చెప్పాము. అప్పుడు 37, 31 కూడా చెప్పొచ్చు కదా. 31, 37 చెప్పినప్పుడు 37 రివర్స్ చేస్తే ఏమవుతుంది, 73 అవుతుంది. సో ఇది కూడా ఒక పాసిబిలిటీస్ ఉంది. అంటే 11 ఒకటి, 13 ఒకటి, 17 ఒకటి, 31 ఒకటి, 37 ఒకటి, 71, 73, 79, 97 మొత్తం 8 కావాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి యాడ్ అయింది. మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, 9 పాసిబిలిటీస్ ఉన్నాయి.